ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ కనుక మీకు జరిగితే మీరేం చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ అమెరికాలో అయితే ఎన్బిఏ టోర్నమెంట్ అయితే జరిగిద్ది. ఇందులో బాస్కెట్బాల్ మ్యాచెస్ అయితే ఆడతారు. ఇందులో 1993లో ఏం జరిగిందంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ప్రమోషన్స్ లో భాగంగా చూస్తున్నప్పుడు మ్యాచ్ మధ్యలో ఉన్న ఆడియన్స్ లో కొంతమందిని ర్యాండమ్ గా అయితే సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు. గేమ్ ఏంటంటే బాస్కెట్ బాల్ హాఫ్ కోర్ట్ నుంచి అయితే బాల్ ని బాస్కెట్ లో వేయాలి. చాలా మంది ట్రై చేశారు, ఎవరికి పడలేదు. కానీ ఈ వ్యక్తికి అయితే హాఫ్ కోర్ట్ నుంచి బాల్ అయితే బాస్కెట్ లో పడింది. బాస్కెట్ లో బాల్ వేస్తే ఎంత ప్రైజ్ మనీ వస్తుందో తెలుసా? $1 million వేసాడు కదా. వెయ్యంగానే అక్కడే ఉన్న మైకిల్ జోర్డన్ కూడా అతని దగ్గరికి వచ్చి ఒక ఫోటో ఇచ్చి అండ్ ఆ చెక్ కూడా ఇచ్చాడు. $1 million చెక్ అయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఆ వ్యక్తికి ఆ $1 million అయితే ఇవ్వలేదు. ఇవ్వలేదు అని చెప్పి క్వశ్చన్ చేయంగా ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క CEO ఆ వ్యక్తికి ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా? వాళ్ళు సెలెక్ట్ చేసిన పీపుల్స్ లో ఎవరు కూడా బాస్కెట్ బాల్ ఆడి ఉండకూడదంట. కానీ ఈ వ్యక్తి అయితే హై స్కూల్లోనే బాస్కెట్ బాల్ ఆడి ఉన్నాడు. అందువల్ల అతడికి ఆ ఇన్సూరెన్స్ మనీ ఇవ్వలేదు. అప్పట్లో పెద్ద న్యూస్, చాలా న్యూస్ పేపర్స్ లో, టీవీస్ లో అయితే హెడ్లైనింగ్ లో కూడా వచ్చింది. ఇప్పుడు మైకిల్ జోర్డన్ మరియు NBA లో ఒక టీం అయిన చికాగో బుల్స్ యొక్క మేనేజర్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో చాలా మాట్లాడారు. ఎలాగైనా మనీ అనేది ఆ కుర్రాడికి ఇప్పిద్దామని. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే రూపాయి కూడా ఇవ్వలేదు ఆ వ్యక్తికి. మైకిల్ జోర్డన్ మరియు చికాగో బుల్స్ యొక్క మేనేజర్స్ ఏం చేశారంటే వాళ్ళ సొంత డబ్బులు సంవత్సరానికి 50,000 చొప్పున ఆ వ్యక్తికి ఇద్దామని చెప్పి అనుకున్నారు. ఒక మ్యాచ్ చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీ చేత ఒక ర్యాండమ్ గేమ్ పెట్టించి ఆ గేమ్ లో మీరు విన్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వండి. మీరేం చేస్తారో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి.